మాతృవి ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ పులగ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. రుద్రాక్ష ధారణకు సంబంధించిన సందేహాలు, సమస్యలు ఏమన్నా నంబర్స్ నోట్ చేసుకోండి. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి మీ జాతకరీత్యా చక్కగా వేదగణితంతో మరి ఎటువంటి రుద్రాక్ష ధారణ చేస్తే మంచిదో మరి గురుగారి మాటలను తెలుసుకోవచ్చు. అలాగే రుద్రాక్షతో పాటు చాలా మంది కూడా ఇప్పుడు కరంగలి మాల గురించి అడుగుతున్నారు, దాని గురించి తెలుసుకుంటున్నారు. కరంగలి మాల కూడా దాంట్లో కూడా ఎన్నో నకిలీలు ఉంటున్నాయి, ఎన్నో వెబ్సైట్స్లో కూడా. మరి దయచేసి అది మీరు గమనించి చక్కగా గురువుగారు దగ్గర కూడా మరి కరంగలి మాల ఎంతో స్వచ్ఛతతో, ఎంతో ప్యూరిటీతో మనకు దొరుకుతుంది. కాబట్టి దాని గురించి వివరాలు కావాలన్నా, అది కావాలన్నా కానీ గురుగారు గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం. నమ శివాయ గురు. ఓం నమ శివాయ. ఇవాళ ఎవరి గురించి ఆయన మాట్లాడుకునేది ఉందా? క్యాలెండర్ లో బరువైన రోజు 28 మే. ఎవరు? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటరత్న కళా ప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు. సో ఆయన జన్మదినం. ఆయన గురించి ఏం మాట్లాడతాను చెప్పు. ఏం మాట్లాడుకున్నా తక్కువే కదా. మాట్లాడే సాహసం, సామర్థ్యం ఎవరికి ఉంటుంది. సో ఆయన అభిమానించే వ్యక్తులుగా ఒక 2 మాటలు అయితే మాట్లాడకపోతే తప్పు. ఇప్పుడు మా చిన్నతనంలో ఇంక ఎవరు ఉండేవారు కాదు, ఆయన్నే అంటే రాజరావు గారు వాళ్ళు ఉండేవారు. కానీ ఇక అందరూ ఈ భావజాలం, కొంచెం ఆధ్యాత్మికత ఇవన్నీ ఉండేవి కాబట్టి రామారావు గారి పట్ల మక్కువ ఎక్కువ ఉండేది. సో ఆయన ఏ సినిమా చేసినా గొప్పే, ఆయన ఎటు మాట్లాడినా, ఏం మాట్లాడినా మహానుభావుడు గొప్పతనం గురించి చెప్పాల్సి వస్తే స్క్రిప్ట్ అది ఎంత పెద్దదైనా ఇలా చూసి ఇలా పక్కన పడేసి మొత్తం ఆ కంటెంట్ వచ్చే విధంగా, ఆ స్మెల్ వచ్చే విధంగా చెప్పేసేవాడు ఆయన. స్క్రిప్ట్తో పని లేదు. చూసి అంత ఇవన్నీ కాదు కానీ అంటే అన్నీ ఆయనే చేసేవారు. దర్శకత్వం, స్క్రీన్ ప్లే అన్నీ ఏది చేసినా ఒక అద్భుతాలు. అన్నిటికీ భిన్నంగా అందరూ రావణుడు విలన్ అంటే రావణుడి మీద హీరోగా సినిమా తీయడం, అలాగే ఎవరి విలన్లందరి మీద సినిమాలు తీశాడు ఆయన. కృష్ణుడి మీద, కీచకుడి మీద, అందరి మీద, దుర్యోధను మీద. విలన్లందరూ వాళ్ళు విలన్లే కాదు, వీళ్ళలో ఇంకో కోణం ఉంటుంది. అద్భుతమైన ఆలోచన కదా, గొప్ప థింకింగ్. అసలు ఆ మేధస్సు, ఆ థింకింగ్ అది అందరికీ రావు. ఒక చిన్న సంఘటన చెప్తాను. ఇప్పుడు శ్రీనారాయణ రెడ్డి గారిని అసలు ఆయనతో అంతవరకు పేపర్ మీద పెన్ను పెట్టి ఒక సినిమాకి రాసింది లేదు ఆయన. శ్రీనారాయణ గారు వెరీ ఫస్ట్ ఆయన కవి అని తెలుసుకున్నాడు. మొత్తానికి ఈయన తెలుసుకొని శ్రీనారాయణ గారిని పిలిచి మా సినిమా, ఆయన స్వీయ దర్శకత్వంలో మా సినిమాలో మీకు అవకాశం ఇస్తున్నాం, ఒక పాట రాయండి. అసలు అవకాశం లేని వాడిస్తే ఎగిరిగంతేయాలి కదా. రామారావు గారు అంత ఆయన పిలిస్తే మొత్తం పాటలు ఇస్తే తప్ప నేను రాయనని అడిగిన. మీ సినిమాలో మొత్తం పాటలు ఇస్తే తప్ప రాయను అంటే అలా కుదురుతుంది, ఒక పాట రాయండి అంటే నేను రాయను అన్నాడు. అప్పుడు మొత్తం పాటలు మా సినిమాలో ఆయన గొప్పవాడిని గుర్తించి అన్ని ఆయన భుజస్కంధాల మీద ఇవ్వడం, కొత్త ఆయనకి ఇవ్వడం ఎంత గొప్పది, చాలా గొప్ప కదా. ఇదే నన్ను దోచుకొందు బట్టే గులేబకావళి కదా. మొత్తం పాటలన్నీ ఎంత విచిత్రం అంటే అసలు రామారావు గారి ధైర్యానికి, రాసే వాళ్ళ గొప్పతనానికి. ఒక సన్నివేశంలో, ఒక సీన్లో 5 పాటలు ఉంటాయి. ఒక సీన్లో 5 పాటలు, 5 పాటలు సూపర్ హిట్. ఇప్పుడు ఆయన రాణి దగ్గరికి ఆట ఆడి అందరినీ మోసం చేస్తుంటే అక్కడికి ముసలి వేషంలో వస్తాడు రామారావు గారు. వచ్చినప్పుడు సలాం అలైకుం సాహిబ్ గారు భలే జోరుగా ఉన్నారనే పాట, తర్వాత సలాం అలై, తర్వాత నన్ను దోచుకుందు బట్టే మీ ఆటలు ఇంకా సాగవు మా ముందు, దొరబాబులంతా బందీ ఇక ముందు. ఆ పాటలు అలా ఏ పాటని తీసేయడానికి వీల్లేదు. అంత అద్భుతంగా ఎక్కడ డైలాగ్ లేకుండా పాట తర్వాత పాట బ్యాక్ టు బ్యాక్. ఆ ధైర్యం ఎవరికి ఉంటుందో. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది, గులేబకావళి కదా. ఇక ఆ తర్వాత సినారే గారు ఎక్కడికో వెళ్ళిపోయారు. అంటే ఆయనలో గుర్తించిన వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి అని ఏమీ రాయకుండా గుర్తించగలగడం సామాన్యమైన విషయం కాదు. ధైర్యంగా అసలు ఒక్క పాట కూడా రాయని వాడికి మొత్తం పాటలు ఇవ్వడం. సో దట్ ఈస్ రామారావు గారు. ఏం చెప్పుకున్నా తక్కువే. ఆయన నటించిన సినిమాల్లో మీ ఫేవరెట్ ఏది, ఎప్పటికీ కూడా బాగుంటుంది అని చూడాలనిపించే సినిమా ఏది?
నాకు ఎన్టీ రామారావు గారి సినిమాల్లో ఆల్ టైం ఎప్పుడు హిట్ సినిమా అయితే దానివేరు సూరకర్ణి. ఎందుకంటే ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆహభావాలు కానీ ఆ పాత్రలు ఏ పాత్రనైనా అవలీలుగా ఆయన పోషించడం కానీ, ఆయనే దర్శకత్వం వహిస్తూ ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే స్క్రీన్ ప్లే, ఆయనే స్క్రిప్ట్ రైటరు, ఆయనే అంటే రాసుకోవడం కొండవీటి వెంకటరావు గారు. అంటే నేను ఏదో చిన్న పాత్ర, చిన్న పిల్లాడిగా సన్నగా, వెంకటరావు గారు కూడా అలాగే ఉండేవాడు. సో కాపీ రైటర్గా 2 రోజులు వెళ్ళాను నేను కూడా. వెళితే తర్వాత ఆయన ఎవరినన్నా అయ్యారా అనేవాడు. సో నేనేమో కొద్దిగా తెలుగు పాండిత్యం మనకు వచ్చు కాబట్టి, అయ్యా సార్ ఇది నేను రాయను, కాపీ చేయనన్నా. 77 అనుకుంటా నేను రాయను అంటే, రాయిరా అందులో ఏముంది అన్నాడు ఆయన. కాపీ ఆయన రాసింది కాపీ చేయడమే, మనదేమని మనం ఏం చేయలేం. ఆ బూతులన్నీ ఎక్కువ ఉంటే చూసేవాడికి తెలియదు, చదివేవాడికి తెలియదు, నీకేమైంది రాయిరా అన్నాడు ఆయన. నేను రాయను సార్ పక్కన పడితే పొమ్మన్నాడు ఆయన, వచ్చేసాను అంతే. ఆ మాత్రం పాత్ర అన్నారు అంతే, ఒక చిన్న పాత్ర వెంకటరావు గారు, కొండవీటి వెంకటరావు గారి దగ్గర. అంటే ఎందుకనో నాకు మనస్కరించలేదు కొన్ని డైలాగులు, కొన్ని వినడానికైతే బాగుంటాయి. సో మహానుభావుడు గురించి మాట్లాడుకున్నాం, చాలా గొప్ప పర్సనాలిటీ, అవతార పురుషుడు, సో యుగ పురుషుడు, ఏమనుకున్నా తక్కువే. మనం కథ చెప్పుకున్నాం. ఒక ఆధ్యాత్మికవేత్త, ఒక స్వామి, అన్ని గ్రామాలు తిరుగుతూ ప్రవచనాలు చెప్పుకుంటూ మంచి మంచి మాటలు తెలియజేస్తూ, కష్టం వచ్చిన వాళ్ళకి ఉన్న చిక్కులు విడదీస్తూ, ఏదైనా అవసరమైతే సహాయపడుతూ, తన జ్ఞానంతో తన నాలెడ్జ్తో ఎక్కడ అవకాశం అయితే అక్కడ వాళ్ళకి ఉపయోగపడుతూ అలా వచ్చి అన్ని ఊర్లు తిరుక్కుంటూ ఇక తిరగడానికి ఓపిక లేక ఒక దగ్గర కూర్చుందామని ఒక అడవికి దగ్గరగా ఉన్న గ్రామంలో అక్కడ ఒక చెట్టు కింద కూర్చొని సలహాలు ఇస్తూ, మంచి మాటలు చెప్తూ, ఊరి వారికి ఉపయోగపడుతూ, చాలా బాగా ఉన్నాడు స్వామి, మంచి మన కష్టంలో ఉపశమనం తెలియజేస్తూ మంచి మాటలు మనకు చెప్తున్నాడు రోజు అని అందరూ జనం బాగా పెరుగుతూ ఉంటారు. కొంతకాలానికి అక్కడ కొంతమంది చేరి, స్వామి తమరి పట్ల ఇంత అభిమానం చూపిస్తున్నారు, వచ్చే వాళ్ళకి అకామిడేషన్, కూర్చోవడానికి అవకాశము, సౌకర్యాలు ఏమీ లేదు, భారీ ఎత్తున ఏదన్నా మనం సేకరించాలి, పర్మనెంట్గా ఇక్కడ అన్నీ చేస్తే వీళ్ళందరూ ఇబ్బందులు ఉండవు, వచ్చే వాళ్ళకి తమరు అనుమతిస్తే మేము డొనేషన్స్ చందాలు కలెక్ట్ చేసి ఎప్పుడొచ్చినా 100 మంది ఇక్కడ పడుకునేటట్టు, 1000 మంది కూర్చొని వినేటట్టు ఏర్పాట్లు చేస్తాం పర్మనెంట్గా. అంటే చేయమంటాడు, చేయండి, ఎవరిని ఇస్తే తీసుకోండి, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళకి అవకాశం ఉండి ఇస్తే తీసుకోండి, లేకపోతే ఎవరిని అడగొద్దు, ఎంత ఇస్తే అంతే పుచ్చుకోండి. అలా తిరిగి మొత్తం వాళ్ళు అనుకున్న బడ్జెట్కి 3 సంవత్సరాలు పడుతుంది తిరగడానికి. మొత్తానికి సాధించారు. 1000 బంగారు నాణాల వరకు పోగు చేశారు. అంటే ఆ వర్త్ పోగు చేశారు ఈ 3 సంవత్సరాల్లో. సరే పోగు చేసాం, ఇంకా కట్టడం మొదలు పెట్టాము, కట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే అప్పుడు సడన్గా ఊరికి కరువు వస్తుంది. ఊరికి కరువు వచ్చి పంటలు లేవు, పనులు లేవు, తిండి లేదు, పశువులకు లేదు, ఏమీ లేకపోతే అందరూ వలస వెళ్ళిపోతున్నారు. స్వామి ఇలా ఉంది అంటే సంగతి అంటే అప్పుడు అంటాడు, ముందు అర్జెంటుగా ఈ డబ్బుని ప్రజలకి ఖర్చు పెట్టండి. అదేమిటి స్వామి, కాళ్ళు అరిగిపోయేటట్టు, చెప్పులు అరిగిపోయేటట్టు 3 సంవత్సరాలు గడప తిరిగి ఇల్లు తిరిగి అందరినీ అడిగి తీసుకొచ్చి ఇంత పోగు చేసాం, ఒక్కసారికి ఇచ్చేయమంటారు. ఏమిటంటే ఇదేమి మన డబ్బు కాదు, ఇదంతా వాళ్ళు ఇచ్చిందే, వాళ్ళకు ఉపయోగపడేటట్టు చూడండి, తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ చేయండి. అంటే అయితే అన్నదానం చేసేస్తాం, అందరికీ అన్నం లేని వాళ్ళందరికీ అన్నం పెడతామంటే కాదు, అది తప్పు, అలా చేయకండి, వాళ్ళని భిక్షగాళ్ళు చేయకండి, వాళ్ళందరూ రైతులు, పనులు చేసుకునేటువంటి వాళ్ళు, వాళ్ళకి ఊరికి ఏ పని చేస్తే ఊరికి ఉపయోగపడుతుంది, ఆ పని ద్వారా వాళ్ళకి ఆహారము, డబ్బు వచ్చేటట్టు చూడండి. అది ఊరికి ఉపయోగపడాలి, వాళ్ళ కష్టము కరువు తీరాలి. ఆ రకంగా అంటే ఏం చేయమంటారు, హాస్టల్ కట్టాలి. ఇక్కడ నేనేమి చెప్పను, మీరు ఊరికి వెళ్ళండి, ఆ ఊరికి ఏం అవసరమో, అక్కడ ఏ పని చేస్తే ఆ పని తర్వాత వాళ్ళకి ఏం అవసరం ఉపయోగపడుతుందో అవి చేయండి అంటే మొత్తం ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ యువకులు అక్కడికి చేరి మొత్తం అన్ని అవసరాలు, రోడ్లతో సహా పాఠశాలలు అవసరం మొత్తం అన్నీ వీళ్ళు సేకరించిన డబ్బు, ఈ 3 సంవత్సరాలు సేకరించిన డబ్బు ఈ 1 సంవత్సరం శుభ్రంగా ఖర్చు పెట్టేశారు. సస్యశ్యామలం అయిపోయింది మొత్తం. ఆ తర్వాత కరువు పోయింది, పంటలు వచ్చాయి, ఎమ్మటే
స్వామివారికి అనుకున్న దానికంటే రెట్టింపు ఎవరు అడగకుండానే ఇచ్చారు. ఓ మంచి ఆశ్రమం అక్కడ తయారైంది. సో మనం మంచి తలుచుకుంటే మంచి జరుగుతుంది. మనం అనుకున్న దానికి రెట్టింపు ఫలితం వస్తుంది. మంచి ఫలితాలు ఎప్పుడు అలాగే ఉంటాయి. అందరూ బాగుండాలని కోరుకుందాం, అందులో మనం ఉండాలని అనుకుందాం. బాగుంది స్టోరీ గురుగారు. రైట్, కాల్స్ చూద్దాం. హలో చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు అరుణ. మా కొడుకు గురించి మాట్లాడండి అమ్మా గురుగారితో గట్టిగా. అమ్మా ఓం నమ శివాయ. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో అమ్మా డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? టీవీ చూడొద్దు. 1992 జూలై 18. ఓకే, జూలై 18, 92. ఎవరిదమ్మా ఇది? మా కొడుకు స్వామి. అమ్మా శనివారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను. అవును స్వామి. అది ఆ రోజు సంకటహర చతుర్థి, బహుళ చవితి. ఇది మీనరాశి. అబ్బాయికి మీ రివర్స్ రుద్రాక్ష త్రయోదశిముఖి గాని నవముఖి గాని. త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ రెండిట్లో ఏది వీలైతే అది వేయండి. వచ్చిన తర్వాత ఆ మార్పు ఏమిటో మీరు చూస్తారు. అంటే మనం చేస్తున్న దానికి ఏదైనా ఒక దైవికమైన సహకారం. ఇప్పుడు ఇందాక మనం కథలో ఓ మంచి పని చేయడానికి ఆలోచన వస్తేనే అంత మంచి జరిగింది. సో ఒక దైవికమైనటువంటి సహకారం మనం తీసుకుంటే వచ్చే ఫలితం ఖచ్చితంగా బాగుంటుంది. ఒక సాత్వికమైన ఆలోచనలు కలిగి ఉండడం, దైవికమైనటువంటి సహకారం తీసుకోవడం, ఇవన్నీ ఎప్పుడు బాగుంటాయి. అవకాశం ఉంటే ఇచ్చి చూడండి, ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడు వేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో హలో చెప్పండి, మీ పేరమ్మా? నమస్కారం అండి, నా పేరు ప్రవీణ అండి. ప్రవీణ గారు మాట్లాడండి గురుగారితో. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అండి గురువు గారు. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ అండి అక్టోబర్ 8, 1997, రాత్రి 12:30. అప్పుడు 9 అవుతోంది కదమ్మా. అప్పుడు అక్టోబర్ 9 అవుతోంది కదా. 7వ తారీఖు రాత్రి అంటారా? 7వ తారీఖు రాత్రి అండి. అప్పుడు కరెక్టే. ఇది బుధవారం ఉదయం, మంగళవారం నాడు రాత్రి. అవునండి. అమ్మా ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరండి. ఇది సప్తమి శుక్లపక్షము, శుద్ధ సప్తమి. ఇది ధనుస్సు రాశి. ఈ అమ్మాయికి ఎంతమంది పిల్లలమ్మా? ఇంకా పెళ్లి కాలేదండి. ఐఎమ్ సారీ, కొంచెం ఆలస్యమైంది. అదేనండి, అదే వివాహం కోసం. అక్టోబర్ 1997. ఎస్, పెద్ద ఏజ్గా కూడా తీసుకోక్కర్లేదు. 29 ఏళ్ళు వస్తున్నాయి. రైట్, 28 పూర్తయ్యాయి. రైట్ అమ్మా, ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వెయ్యండి. ఒకే ఒక్క రుద్రాక్ష, నవముఖి ఒకటి ఈ మెడలో వేయండి. ఒక షణ్ముఖి రుద్రాక్ష, అది నెగ్లిజిబుల్ ప్రైస్ ఉంటుంది, అది పెద్ద లెక్కలోది కాదు. అది తీసుకొని మణికట్టుకి కానీ దండకి కానీ కార్తికేయ స్వరూపం షణ్ముఖి రుద్రాక్ష. ఈ ఒక్క రుద్రాక్ష కుడి చేతి మణికట్టుకి కానీ ఒక మండలం కాలం, అంటే ఒక 40 రోజులు తర్వాత అది సంప్రోక్షణ చేసి, అంటే నీళ్లు చల్లి పూజలో పెట్టేసేయండి. లేదా కదిలే నీళ్లలో కలపండి. హుసేన్ సాగర్లో, అదే సారీ మూసీలో కాకుండా, ఇలాంటివి కాకుండా ఏదైనా నదిలో, కదిలే నదిలో అవి కలపండి. లేదా పూజలో పెట్టేసేయండి 40 రోజులు. లేదు వేసుకుంటానంటే మంచిదే ఉంటే, మణికట్టుకు కానీ ఇక్కడ కానీ. మెడలో మాత్రం నవముఖి అమ్మవారి స్వరూపం చాలా బాగుంటుంది. వేసి చూడండి, అన్ని మీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. శుభం.
షణ్ముఖి మెడలో వేసుకోకూడదా గురుగారు? వేసుకోవచ్చు. అంటే ఈ నాడీ వ్యవస్థలో కుడి పక్కన ఉన్న ఈ వ్యవస్థని అది జాగృతం చేస్తుంది. వేసుకోకూడదని కాదు, అందుకని కుడిపక్క ఈ షణ్ముఖి రుద్రాక్ష కట్టమంటారు. అంతేగాని ఎక్కడైనా వేసుకోవచ్చు. ఒక పర్టికులర్ వర్క్ కోసం మనము అనుకున్నాం కాబట్టి అది ఈ రుద్రాక్షలు ఆ వైబ్రేషన్ ని గుర్తించడం కూడా చాలా ముఖ్యమైన ఇది. అలా తెలుసుకొని వేస్తే బాగుంటుంది. దురదృష్టం ఏమిటి అంటే అసలు రుద్రాక్షల్లో ఎన్ని రకాలు ఉంటాయో చాలా మందికి తెలియకుండానే. ఇప్పుడు రుద్రాక్షల్లో 27 రకాలు ఉంటాయి. పాపం చాలా మందికి 3 రకాలు తప్ప గుర్తించలేరు. పంచముఖ్య ఒకటి, అలా కాదు. రుద్రాక్షలు, భద్రాక్షలు, సద్రాక్షలు, రౌద్రాక్షలు, సూర్యాక్షలు, ఇలాగా 27 రకాలు ఉంటాయి. చంద్రాక్షలని, సూర్యాక్షలని, రౌద్రాక్షలని ఒకటి కాదు. మళ్ళీ అందులో ఒక సబ్సెక్షన్స్ 27 ఉంటాయి. చాలా 27 ఉంటాయి అందులో. అంటే మళ్ళీ గౌరీశంకర్ రుద్రాక్ష, గణేష్ రుద్రాక్ష, త్రిజుటి రుద్రాక్ష, నాగ రుద్రాక్ష, యోని రుద్రాక్ష, జటా రుద్రాక్ష, మళ్ళీ ఇలా ఉంటాయి కొన్ని. మళ్ళీ అన్నిటికంటే పవర్ఫుల్ ఏది గురుగారు దాంట్లో? అన్ని శివస్వరూపాలే, అన్ని ఈశ్వర స్వరూపమే, స్వయం ఈశ్వర స్వరూపం. దేన్ని ఎలా చేయాలో అంటే ఇప్పుడు దానం చేసేది దానం చేయాలి, వైద్యానికి వాడేవి వైద్యానికి వాడాలి, జపం చేసేవి జపం చేయాలి, పూజలో పెట్టేవి పూజలో పెట్టాలి, ధరించేవి ధరించాలి. ఇలా దేని ప్రాశస్త్యం దానికి ఉంటుంది. అది గుర్తించి చెయ్యగలిగితేనే ఆ ఫలితం యథాతథంగా ఉంటుంది. అలా కాకుండా వేసుకుంటే తప్పేమిటంటే తప్పేం కాదు, ఆ ఫలితం ఆశించక్కర్లేదు. కాబట్టి దాన్ని ఎలా వేసుకోవాలి? ఇప్పుడు ఈ యూట్యూబ్ నాలెడ్జెస్ ఎక్కువైపోయి వాళ్ళు నోటుకు వచ్చినట్టు చెప్పేస్తున్నారు ఏమిటో. ఇప్పుడు ఒక విగ్రహానికి ఒక రుద్రాక్షమాల వెయ్యాలి అంటే ఎలా పడితే అలా వేసేస్తామంటే ఎవరు కాదనరు, వేసేయచ్చు. కానీ ఎలా వెయ్యాలి అంటే దానికి చక్కగా ఈ శిల్పశాస్త్రం గురించి తెలిసి ఉండాలి, ఆగమ నిబంధనలో అవగాహన ఉండాలి. ఆగమ శాస్త్రం పట్ల అవగాహన లేకుండా, శిల్పశాస్త్రం పట్ల నాలెడ్జ్ లేకుండా. అంటే శిల్పశాస్త్రం ఏమిటంటే ఒక శిల్పం కూర్చుంటే ఇంత ఉండాలి, నిలుచుంటే ఇంత ఉండాలి, ఈ భంగిమలో ఉంటే ఈ చెయ్యి ఇంత ఉండాలి అనేది ఒక ఐడియా. ప్రతి దానికి, ప్రతి కదలికకి, ప్రతి దానికి ఒక ఇది ఉంటుంది. అదొక అద్భుతమైన శాస్త్రం. అలాగే అలా ఉన్నప్పుడు ఇలా ఉన్నటువంటి శిల్పానికి ఏ దండం ఉంటుంది, ఏ సైజు వేయాలి, ఎంత ఉండాలి, ఇవన్నీ ఇదొక శాస్త్రం. అలా వేస్తేనే బాగుంటుంది. అలా ఇప్పుడు దేనికి ఇప్పుడు దర్జీ గొప్పవాడు మంచివాడైతే 10 రూపాయల క్లాత్ ఇచ్చినా అద్భుతంగా కుడతాడు. దర్జీ మంచివాడు అంటే టైలర్ మంచి కొత్తవాడు రానివాడైతే 1,00,000 రూపాయల క్లాత్ ఇచ్చినా పాడు చేస్తాడు. కాబట్టి ఎలా ఉండాలో అలా వేసుకుంటే బాగుంటుంది. రైట్ గురుగారు. మరో కాల్ చూద్దాం. హలో హలో చెప్పండి, మీ పేరండి? నా పేరు మోహన్ రావు అండి. మోహన్ రావు గారు మాట్లాడండి. మోహన్ రావు గారు, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్ గురువు గారు. ఏమిటండి? మా అమ్మగారి ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని ఫోన్ చేశాను గురువు గారు. అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉందా అండి? ఉంది సార్. చెప్పండి. 4/10/1950. ఏమిటి అనారోగ్యం అండి? ఆమెకి కొద్దిగా యూరిన్ ప్రాబ్లం ఉంది. తర్వాత సప్తమి. ఇప్పుడు వయసుతో పాటు కొన్ని వస్తాయి, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అంతే కదా. ఇప్పుడు తనకి 76 ఏళ్ళు వచ్చాయి, అంతే కదా. దగ్గర స్వాతంత్రం వచ్చినప్పుడు 47 అంటే 50లో పుట్టారు. అవును, 75 ఏళ్ళు, 76. సో వయసుతో పాటు కొన్ని వస్తాయి, మనం యాక్సెప్ట్ చేయాలి. ఎవరు దానికి అతీతులు కాదు. సో అలానే భయపడక్కర్లేదు, ఆందోళన చెందక్కర్లేదు. ఏది అవసరమైతే అది ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం, ఏది అవసరమైతే అది చేసుకోవడం, అంతే. సో ఒక రుద్రాక్ష చెప్తారండి, ఏ డేట్ ఆఫ్ బర్త్ ఏమీ అవసరం లేదు. ఓ 11 ముఖాలు. ఇప్పుడు వారికి ఏం కావాలి? ఆరోగ్యమే కదా. ఒక ఏకాదశముఖి రుద్రాక్ష, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది, శరీరానికి తాకే విధంగా ఈ ఒక్క రుద్రాక్ష ధారణ చేసి చూడండి, చాలా బాగుంటుంది. శుభం. శ్యామ్స్ గురుగారు, రేపటి సంగతి ఏమిటి? విశాఖపట్నం, వాల్తేర్, వైజాగ్, ఏవి చెప్పినా. సో అక్కడ
అక్కడ కొన్ని గంటలు ఉంటాను. కొన్ని గంటలు కాదు, మళ్ళీ ఎక్కువ గంటలు కాదు, కొన్ని గంటలు, ఒక 2 గంటలే, 2 hours, ఓన్లీ 2 hours వరకు, ఓన్లీ 2 hours. ఈ 2 గంటల్లోనే నా పని నేను పూర్తిగా న్యాయం చేస్తాను, ఇందులో ఎలాంటి సందేహం లేదు. మీరు సహకరిస్తే, సహకారం లేకుండా ఆ ఫోన్లోంచి ఈ మొబైల్లోంచి అటు నుంచి ఒకటి ఇటు నుంచి ఒకటి ఇలా చేస్తే నాకు ఒత్తిడి అవుతే ఇబ్బంది అవుతుంది. రియల్గా అవసరం ఉన్న వాళ్ళని ఖచ్చితంగా నేను చూసే వెళతాను. సో 2-3 చూడమంటే కష్టం నాకు. మీరు చూస్తున్నారు, 8 సెకండ్ల సమయం ఇస్తే మీ జాతకాన్ని బాగా ఇక్కడ అనలైజ్ చేస్తున్నాను. అలాగే నాకు 1 నిమిషం టైం ఇస్తే ఇంకా బాగా చూడగలుగుతాను. నాకు టైం ఇస్తే, సంఖ్య కాదు సమయం ఇస్తే మీ జాతకాన్ని బాగా అనలైజ్ చేయగలన్న నమ్మకం నాకుంది. కావాలంటే మీరు చూడండి, అంతేగాని నన్ను ఇబ్బంది పెట్టే విధంగా 2-3 పేర్లు ఇవ్వకండి, దయచేసి అర్థం చేసుకోండి. హైదరాబాద్లో నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. అన్ని రోజులు హైదరాబాద్లో శని ఆదివారాలతో కలిపి ఉంటాను. ఒక్క గురువారం నాడు మాత్రమే ఏదైనా కార్యాలయం, ఏదైనా ఇది వీళ్ళ బ్రాంచ్లో, సంస్థ బ్రాంచ్లో ఉంటాను, సౌత్ ఇండియాలో. అది కూడా తర్వాత ఈ సంస్థ ఎక్కడున్నా మీరు ఇక్కడి వరకు రావక్కర్లేదు, దూర ప్రాంతాల నుంచి అన్ని చోట్ల ఈ సంస్థ ఉంటుంది. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఏదైనా కానీ మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో అంటే మీరు మీ ఇష్టం వచ్చిన బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి, అంటే బెంగళూరుకి వెళితే వాళ్ళకు స్పెషల్ రూమ్లో స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని అటుపక్క కూర్చోబెడతారు, ఇటు నేను ఉంటాను. ఎదురుబెదురుగా మనం కూర్చొని మాట్లాడుకునే విధానాన్ని వాళ్ళు కల్పిస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నన్ను కలిసినా, హైదరాబాద్ డైరెక్ట్గా వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు గురువారం నాడు విశాఖపట్నంలో నన్ను కలవాలనుకున్నా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇవ్వండి, 2-3 ఇవ్వకండి, ఇబ్బంది అవుతుంది. అర్థం చేసుకొని సహకరించండి. ఓకే. ఇంకా చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో మనం రామాయణ మహాభారతం గురించి మీరు ఎన్నో విషయాలు మా అందరికీ తెలియజేస్తూ ఉంటారు. అంటే ఈ మధ్య అంటే కొన్ని విషయాలు మీరు చెప్తూ ఉంటారు, అన్నీ ముందే స్క్రిప్టెడ్ అని చెప్పి. రాముడు కానీ, కృష్ణుడు కానీ, రావణాసుడు కానీ, అందులో కర్ణుడు కానీ, ఏ పాత్ర తీసుకున్నా అన్నీ రాసినవే. అంటే ముందే రాసి పెట్టినాక ఇంకా అవన్నీ మనకు తెలియనట్టు, మనకు తెలియపరచడం అంటూ దాంట్లో ఉన్న నిగూఢత ఏంటంటే, అంటే అందుకనే అవి గొప్పవయ్యాయి. ప్రతి సంఘటన మనకు ముందే తెలుసు. అసలు ఒక సినిమాకి వెళితే ఒక డైలాగ్ ముందు చెప్తే పక్కన వాళ్ళు తిడతాం, అవి చెప్పొద్దు, నువ్వు కాము కూర్చో అని. నువ్వు చెప్తే ఇంక మా సినిమా ఎందుకు చూడాలని అడుగుతాం. కథ ఎవరైనా ముందుకు చెప్తే ఇంక మాకెందుకు సినిమా, మాకు అవసరం లేదు పొమ్మంటాం. అంటే తెలిసిపోతే దాంట్లో ఆసక్తి ఉండదు. ఏ కథలో అయినా విషయం ముందు తెలిసిపోతే ఆసక్తి ఉండదు. కానీ ఈ తరతరాల నుంచి మనం ఈ సబ్జెక్ట్ అందరికీ తెలిసిందే, అయినా రోజు వింటాం. శ్రవణము మామూలే, పఠనము మామూలే, పఠిస్తాం, శ్రవణం చేసి. అయితే ఆ కథలు కూడా మనకు అవన్నీ ముందే స్క్రిప్టెడ్. అంటే రాముడు, కుంభకర్ణుడు ఒక కారణం కోసం జన్మిస్తారని తెలుసు, జయ విజయులు ఆ అవతారంలో వస్తారు, రాముడు వాళ్ళని సంహరించాలని తెలుసు, ఇదంతా ముందు. అలాగే యుద్ధం గురించి కృష్ణుడికి తెలుసు, ఏం జరుగుద్దో తెలుసు, ఎవరు గెలుస్తారో తెలుసు. ప్రతి సంఘటన ఈయన నిర్దేశించింది, ఈయన స్క్రిప్టే, అలాగే జరుగుద్ది, అదే అనుకున్నట్టే వాళ్ళే గెలుస్తారు. ఇదంతా మామూలే. అయినా కూడా ఆసక్తి ఎక్కడ తగ్గదు. అదే వాటిలో ఉన్న గొప్పతనం, రామాయణ భారతాల్లో ఉన్న గొప్పతనం. అన్నీ తెలిసినా, రోజు విన్నా, ఆసక్తి ఎక్కడికి పోదు. ఇదే విషయం ఒకసారి శ్రీకృష్ణుడు కర్ణుడితో అంటాడు, అంటే అన్నీ తెలుసు అని చెప్పడానికి. ప్రతి సంఘటన అందరికీ తెలుసు, కాకపోతే ఇది వ్యాస భారతంలోనే ఒక సంఘటన. కర్ణుడు అంటాడు, కర్ణుడిని అంటాడు, నిన్ను గమనిస్తున్నాను కర్ణ, నీ లోపల ఒకడున్నాడు, వాడితో మాట్లాడాలి. ఎస్, మన ఇద్దరం మాట్లాడుకుందాం కృష్ణ, పక్కకి వెళ్ళి నువ్వు నేనే ఉన్నాం కదా, నీకేం డౌట్ ఉందో అడుగు అంటాడు. అసలు నీ తండ్రి ఎవరయ్యా, నువ్వెవరికి పుట్టావు? యుద్ధానికి ముందు సంఘటన ఇది. నువ్వెవరికి పుట్టావు, నీ తల్లిదండ్రులు ఎవరు, అసలు నువ్వేమిటి సంగతి అంటే, నేను నిత్యం నేను సంధ్యావందనం చేసుకుంటాను, రోజు సంధ్యావందనం చేసుకుంటాను. సూర్యుడికి రకరకాలుగా నేను ఇది చేస్తాను. సో సౌర మంత్రాల్లో ఎన్నున్నాయో అన్నీ అనుష్ఠానం చేస్తాను. సో నాకు తెలుసు, ఒకరోజు ఆయన వచ్చి, ఈ పలానా వాడు ఈ రూపంలో వస్తాడు ఇంద్రుడు, నీ కవచకుండలాలు అడుగుతాడు, ఇవ్వకనైనా అని అడిగితే, నా మీద నీకు అంత ప్రేమ ఎందుకని అడిగాను. మరి బాబు, నేను నీ తండ్రిని, నువ్వు నా కొడుకువి అని ఆయన చెప్పాడు. జరిగిన కథ అంతా చెప్పాడు. మరి చెప్పినప్పుడు తల్లి ఎవరో చెప్పలేదా అని అడుగుతాడు కృష్ణుడు. కుంతి అని నాకు తెలుసు, కుంతీదేవి, పాండవులు నా సోదరులు అని తెలుసు. కవచకుండలు ఇవ్వద్దన్నప్పుడే నాకు తెలుసు, అన్నీ నాకు తెలుసు.
సో తెలిసిన సంఘటన కూడా ఇలా ప్రతి సంఘటన తెలిసినా కానీ తెలియకుండా ఏ సంఘటన నువ్వు తీసుకో, భారత రామాయణాల్లో ఏ సంఘటన తీసుకో, దానికి వెనక ఒక కథ ఉంటుంది. ఈ సంఘటన ముందే తెలుసు, ఈ సంఘటన ముందే తెలుసు అని చెప్పే ఒక కథ ఉపకథ ఏవో ఉంటాయి. సో అయినప్పటికీ కూడా అంత రక్తి కట్టే విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకి తెలిసినా కూడా వచ్చి కవచకుండలాలు అడిగితే ఏమవుతుందన్నంత ఆతృతతో చూస్తుంటాం. తెలుసు ఇస్తాడని తెలుసు, కర్ణుడికి వచ్చింది ఎవరో తెలుసు అని తెలుసు, అన్నీ తెలుసు, అయినా ఆసక్తికరంగా మనం చూస్తుంటాం. అది వాటిలో ఉన్న గొప్పతనం. ఓకే గురుగారు, బాగుంది, చాలా బాగా వివరించారు. ఇక ఈనాటి కార్యక్రమంలో కూడా మంచి మంచి విషయాలు మాట్లాడుకున్నాం. మీకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వీక్షించారుగా, ఇది ఈనాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888. మా వెబ్సైట్